జనసేన అధినేతగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏకకాలంలో విశాఖలో 2 పాత్రలు పోషించారు. ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత జన సైనికులకు దూరం కాదని హింట్ ఇస్తూనే రుషికొండకు వెళ్లి ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో వైసీపీని తనదైన శైలిలో కార్నర్ చేశారు. సుగాలి ప్రీతి కుటుంబం చేస్తున్న విమర్శలకు బదులిచ్చారు. ఒక్క రోజులోనే భిన్న షేడ్స్ లోని తనలోని నాయకత్వ ప్రతిభను పరిచయం చేశారు పవన్ కళ్యాణ్. రిషికొండ ప్యాలెస్ ను సందర్శించిన పవన్ కళ్యాణ్ రిషికొండ బిల్డింగ్ లో పెచ్చలు ఊడిపోతున్నాయి. సుగాలి ప్రీతి వివాదంలో విమర్శలకు కౌంటర్. విశాఖ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రిషికొండ ప్యాలెస్ ను సందర్శించారు. భవనాలను ఆశాంతం పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. మేడి పండు మాదిరి నిర్మాణాలు ఉన్నాయన్నది డిప్యూటీ సీఎం మాట. బిల్డింగ్ లోపల చూస్తే పెచ్చులు ఊడిపోయి నీళ్లు లీక్ అవుతున్నాయని విమర్శించారు. రిషికొండ భవనాల వల్ల ప్రభుత్వానికి లాభం లేకపోయినా చేసిన ఖర్చు మాత్రం 453 కోట్లుగా విమర్శించారు. ఈ పెట్టుబడికి బ్రేక్ ఈవెన్ ఎప్పుడన్నది ప్రశ్నగా తెలిపారాయన. ప్రస్తుతం భవనాలకు చేయాల్సిన మరమ్మతులు పూర్తి చేసి ఆదాయ వనరుగా ఎలా మార్చాలి అన్నది ఆలోచిస్తున్నట్టు చెప్పారు. ఏడాదికి 7 కోట్ల ఆదాయం వచ్చే రిసార్టును కూల్చేసి 453 కోట్లతో ప్యాలెస్ కట్టారని, ఇప్పుడు ఈ ప్యాలెస్ నిర్వహణకు ఏడాదికి కేవలం కరెంటు బిల్లు 1.5 కోటి అవుతోందని ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్. 453 కోట్లు కనీసం మనం బ్యాంకు రుణం మనం చేద్దాం అనుకున్నా కానీ అంత చిన్నగా ఆలోచించాం. 453 కోట్లు ఒక ప్రైవేట్ వ్యక్తి పెట్టుబడి పెడితే దాని మీద ఎంత ఆదాయం ఇస్తాడో అలాంటి ఆదాయ మార్గాన్ని ఎతకారు. అది నా ఫస్ట్ థాట్. దానితోడు ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అని ఉన్నాం. సుగాలి ప్రీతి విషయంలో వస్తున్న విమర్శలకు విశాఖ వేదికగానే కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేసును నాడు సీబీఐకి అప్పగించినట్టు నాటకమాడిందని, చివరకు ఈ కేసులో తన పరిస్థితి పండ్లున్న చెట్టుకే రాళ్లు దెబ్బలన్నట్టుగా మారిందన్నారు పవన్ కళ్యాణ్. చేయూతనిచ్చిన వారినే తిడితే ఎలా అని అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో సీఎంగా ఉన్న వ్యక్తికి ఎదురు మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదన్నారు. ఒక మాజీ సీఎంను అరెస్టు చేస్తే కనీసం రోడ్ల మీదకు రావడానికి కూడా ఎవరూ సాహసించని పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. పండ్లున్న చెట్టుగా రాళ్లు పడతాయంటారు. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆధారిస్తారో వాళ్ళని తిడితే ఎట్లాగా? అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. ఇలాంటి అన్యాయం జరిగిందని ఎవరికి తెలుసు? అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా? మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న జనసేన రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాల్లో భాగంగా విశాఖలో మకాం వేసిన పవన్ కళ్యాణ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో భేటీ అయ్యారు. అధికారం వచ్చే వరకు కార్యకర్తలకు దగ్గరగా ఉండి అధికారం వచ్చాక నాయకులు దూరంగా జరుగుతూ ఉంటారని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. తాను మాత్రం అధికారం రాగానే కార్యకర్తలకు దగ్గరయ్యేందుకే విశాఖ వచ్చానని తెలిపారు. కార్యకర్త ఇంటికి వెళ్లి ఒకరోజు నిద్ర చేసి వారి కష్టాలు తెలుసుకునే విధానం ప్రారంభించాలని సూచించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజలకు చేరువలో ఉండాలని చెబుతూ ఏ ప్రజా ప్రతినిధి అయినా ప్రజల సమస్యలు తీర్చే విధంగా ఉండాలి కానీ భయపడే విధంగా ఉండకూడదని దిశానిర్దేశం చేశారు.